భక్తి కనిపించాలి కాదు, జీవించాలి. మొదటి పట్టణము 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఒక గొప్ప అలవాటు ఉంది. మనం ఇతరుల ముందు ఎలా కనిపిస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకుంటా. మన బట్టలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన ఎలా ఉంది, మన దేవాలయంలో మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు మనలను మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు? ప్రజలు చూడని చోట నీవు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఎవరు తెలియని చోట నీవు ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావు? నిన్ను బాధించినటువంటి వ్యక్తి గురించి నీ హృదయములో ఏముంది అని మనందరిని కూడా ఈరోజు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసయ్య పరిసయ్యులను చూస్తూ ఒక గంభీరమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె తెల్లగా ఉన్నారు. బయట అందంగా కనిపించేటువంటి సమాధి లోపల మాత్రము దుర్గంధంతో నిండి ఉంటూ ఉంది. అదే సమయంలో పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు, మేము మీ మధ్య ఉన్నప్పుడు ఎలా జీవించామో మీరు కూడా అలాగే జీవించండి. అందుకే ఈరోజు మనకు ఒక గొప్ప మాట, ఒక గొప్ప సవాలు విసురుతూ ఉన్నారు. భక్తి కనిపించాలి కాదు, జీవించాలి. మొదటిగా మొదటి పట్టణము 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి లేఖ పత్రిక నేపథ్యాన్ని మనం చూద్దాం. క్రైస్తవ సంఘం కొత్తగా ఏర్పడిందని మనం నిన్న విన్నాం. వారు యేసుక్రీస్తు ప్రభును విశ్వసించారు, కానీ ప్రభువు రాకడ గురించి కొన్ని అపార్థాలు, తప్పుడు బోధనలు వారి మధ్య కలకలం సృష్టించాయి. కొంతమంది తమ సాధారణ జీవిత బాధ్యతలను కూడా వదిలివేసి పరిగెత్తూ ఉన్నారు, దాక్కుంటూ ఉన్నారు. అందుకే పౌలు మహర్షి గారు వారిని హెచ్చరిస్తూ, మేము మీ మధ్య ఉన్నప్పుడు క్రమంగా జీవించాము కదా, ఎవరి దగ్గర ఉచితంగా ఆహారము తినలేదు, రాత్రింబవళ్ళు కష్టపడ్డాము అని సువార్తికుడిగా చేసేటువంటి పని గురించి ఆయన ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా చెబుతూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారు ఒక గొప్ప క్రైస్తవ స్తోత్రాన్ని ఇస్తూ ఉన్నారు. విశ్వాసం మన బాధ్యతల నుండి తప్పించుకునేటువంటి కారణము కాకూడదు. దేవునిపై విశ్వాసం ఉంటే మన పని మరింత నిజాయితీగా ఉండాలి అని ప్రత్యేకంగా పౌలు గారు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. రెండవదిగా, భక్తి మాటల్లో కాదు, జీవితంలో కనిపించాలి. పౌలు గారు చెప్పింది కేవలము సిద్ధాంతము కాదు, అతను తన జీవితాన్నే ఉదాహరణగా చూపించారు. అతను చెప్పగలిగినటువంటి మాట, మేము మీకు చెప్పినట్లే జీవించాము. ఇదే నిజమైనటువంటి, వాస్తవమైనటువంటి క్రైస్తవ బహిరంగ సాక్ష్యం. ఒక తండ్రి తన పిల్లలకు నిజాయితీగా ఉండండి అని చెప్పడం సులభం, కానీ అతను ఇంట్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో నిజాయితీగా జీవిస్తే అప్పుడు పిల్లలు నిజాయితీగా వింటారు, నిజాయితీగా చూస్తారు, నిజాయితీగా బ్రతుకుతారు. ఒక తల్లి ప్రార్థించండి, దేవాలయానికి రండి, మోకరించండి అని పిల్లలకు చెప్పడం మంచిదే, కానీ పిల్లలు తల్లి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నట్లు చూస్తే ఆ మాటలు కూడా వారి హృదయములో విత్తనములుగా ఫలాలు ఇస్తాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితము మన మాటలకు సాక్ష్యంగా ఉండాలి అని ప్రభు మనందరూ కూడా ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. మూడవదిగా, బాధ్యతను తప్పించుకోవడము భక్తి కాదు. పౌలు గారు చాలా బలమైనటువంటి మాట మనందరికీ కూడా చెబుతూ ఉన్నారు. పని చేయడానికి ఇష్టపడినటువంటి వాడు అసలు తినకూడదు. దీనిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. పని చేయలేనటువంటి పేదవారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, లేదా సహాయము అవసరమైనటువంటి వారిని పౌలు గారు ఇక్కడ ఖండించడం లేదు. అతను ఖండిస్తూ ఉన్నది పని చేయగలిగి బాధ్యతను తప్పించుకునేటువంటి వారు,
ఇది మన జీవితానికి చాలా వర్తిస్తూ ఉంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. కొంతమంది దేవుడు చూసుకుంటాడు అంటూ తమ బాధ్యతలను చాలాసార్లు వదిలేస్తారు. కానీ దేవునిపై విశ్వాసం అంటే బాధ్యత నుండి పారిపోవడం కాదు, దేవునిపైన ఆధారపడుతూ మన వంతు కర్తవ్యాన్ని చేయడమే. తల్లిదండ్రులుగా మన బాధ్యతను చెయ్యాలి, గురువుగా మన బాధ్యతను చెయ్యాలి, ఉపదేశిగా మన బాధ్యతను చెయ్యాలి, సేవకులుగా మన బాధ్యత చెయ్యాలి, భర్తగా భార్యగా మన బాధ్యతను చెయ్యాలి, ఉద్యోగిగా నిజాయితీగా మన పని చెయ్యాలి, పౌరుడిగా బాధ్యతగా ఉండాలి, క్రైస్తవుడిగా మన విశ్వాసాన్ని జీవించాలి, ప్రార్థించే చేతులు పనిచేసే చేతులుగా కూడా ఉండాలి అని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మనకు చెబుతూ ఉన్నారు. 4వదిగా, బయట అందం కాదు, లోపల పవిత్రత ముఖ్యం. ఇప్పుడు సువార్తలోనికి మనం తొంగి చూస్తే యేసు ప్రభువు ఇక్కడ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను తిడుతూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. సున్నం పూసిన సమాధుల వలె ఉన్నారు అని వారిని పిలవడం జరుగుతూ ఉంది. ఈ కాలంలో సమాధులను తెల్లవుగా పూయడం ఒక ఆచారం అయిపోయింది. బయటికి అవి శుభ్రంగా అందంగా కనిపించినా లోపల ఎలా ఉంటూ ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. మృతుల ఎముకలు దుర్గంధం అనేటువంటిది లోన ఉంది. యేసు ప్రభు ఈ చిత్రాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, ఈ ఆలోచన మనకు ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే, పరిసయ్యుల సమస్య వారు చెడ్డ పనులు చేయడము మాత్రమే కాదు, వారు బయట పవిత్రంగా కనిపిస్తూ లోపల వేరే జీవితం జీవిస్తూ ఉన్నారు అని ఇక్కడ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది మనకు కూడా ప్రమాదకరంగా మారేటువంటి సమయం కావచ్చు. బయట జపమాల, లోపల అసూయ, బయట ప్రార్థన, లోపల ద్వేషం, బయట చిరునవ్వు, లోపల క్షమించలేనటువంటి హృదయం, బయట పవిత్రత, లోపల గర్వం. అప్పుడు మన భక్తి దేవుని కోసం కాదు, ప్రజల కోసం చేసేటువంటి ప్రదర్శనగా మారుతూ ఉంది అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. 5వదిగా, దేవుని ముందు నటించడం అసాధ్యం. చాలామంది అంటారు, దేవుని ముందు నేను భక్తి శ్రద్ధలతో జీవించిన జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అని. మన కుటుంబాన్ని కొంతకాలం మోసం చేయొచ్చు, మన స్నేహితులను మోసం చేయవచ్చు, మన దేవాలయంలో మన గురించి మంచి అభిప్రాయం ఏర్పరిచే విధంగా మన ప్రవర్తన ఉండవచ్చు. కానీ దేవుని ముందు మన హృదయాన్ని ఎప్పటికీ దాచలేం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, మనిషి బయట రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇది ఈరోజు మన ధ్యానానికి ఒక హృదయంగా పనిచేసేటువంటి మాట. దేవుడు మన బట్టలను చూడడం కంటే మన హృదయాన్ని చూస్తాడు అనేటువంటి ఆలోచన మనందరం కూడా గుర్తెరగాలి. మన ప్రార్థనల సంఖ్యను చూడడం కంటే మన ప్రార్థన మనల్ని మార్చిందా లేదా అనేటువంటి దాన్ని మనం గుర్తెరగాలి. మనము ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అన్నామో కంటే మన జీవితంలో ప్రభువు ఎంతవరకు ఉన్నాడో మనము తేరి చూడాలి అని ప్రత్యేకంగా దైవ వాక్కు మనలను ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది, పిలుపునిస్తూ ఉంది. 6వదిగా, హృదయము మారితే జీవితం సాక్ష్యంగా మారుతూ ఉంది. ఇక్కడ మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. యేసు ప్రభువు మన కపటత్వాన్ని చూపించేది మనలను అవమానించడానికి కాదు, మనలను మార్చడానికి మాత్రమే ఆయన చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయము మనందరము గ్రహించాలి. బయట మంచిగా కనిపించు అనేటువంటిది ప్రభువు చెప్పడం లేదు. లోపల నుండి శుభ్రపడు, లోపల నుండి నీవు పవిత్రంగా జీవించు అని మనకు చెబుతూ ఉన్నాడు. నిన్నటి రోజున ఒక గిన్నె లోపల శుభ్రంగా ఉంటే బయట కూడా శుభ్రంగా ఉంటుంది అని చెప్పి ప్రభువే చెప్పాడు కదా. అలాగే హృదయము మారితే మాటలు మారుతాయి, మాటలు మారితే పనులు మారతాయి, పనులు మారితే కుటుంబం మారుతూ ఉంది, కుటుంబం మారితే సమాజం మారుతూ ఉంది. అందుకే క్రైస్తవ మార్పు బయట నుండి లోపలికి కాదు,
లోపల నుండి బయటకి అనేటువంటి ఆలోచనను మనందరం కూడా ఈరోజు ఈ ధ్యానాంశం ద్వారా తెలుసుకోవాలి. ఈ 2 పట్టణాల ముఖ్యమైనటువంటి అందమైనటువంటి సంబంధాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మొదటి పట్టణము మరియు సువార్త 2 కూడా కలిపి చూస్తే అద్భుతమైనటువంటి సందేశం మనందరికి కూడా కనిపిస్తూ ఉంది. 2వ తెస్సలోనికకు రాసినటువంటి లేఖలో పౌలు గారు బాధ్యతగా జీవించండి అని చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో ప్రభువు నిజాయితీగా జీవించండి అని చెబుతూ ఉన్నారు. రెండిటిని కలిపితే మీరు నమ్మేది మీ జీవితం ద్వారా కనిపించాలి, మీరు విశ్వసించేది మీ పనుల ద్వారా వ్యక్తం అవ్వాలి. కేవలము నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని అని చెప్పడంతో సరిపోదు. నా కుటుంబం నా జీవితాన్ని చూసి ఇతనిలో క్రీస్తు ఉన్నాడు అనేటువంటి మాటను ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలగాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నా ఉద్యోగస్తులలో ఈ వ్యక్తి నిజాయితీగా ఉంటాడు అని చెప్పగలగాలి. నన్ను బాధించినటువంటి వ్యక్తి కూడా, నన్ను అగౌరవపరిచినటువంటి వ్యక్తి కూడా, నన్ను హేళన చేసినటువంటి వ్యక్తి కూడా ఇతను నన్ను క్షమించాడు అనేటువంటి మాటను అతడి నోట నుంచి చెప్పగలగాలి. అదే మన క్రైస్తవ విశ్వాసము, నిజమైనటువంటి భక్తి. అప్పుడు మన భక్తి కనిపించేది కాదు, జీవించేదిగా మారుతూ ఉంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ప్రతిరోజు చర్చికి వెళతాడు, ప్రార్థనలు ఎంతో భక్తిగా చేసేవాడు. అతని పొరుగువారు అంటూ ఉన్నారు, ఎంత భక్తిమంతుడో చూడండి అని ప్రతిరోజు కూడా అతన్ని చూసి నలుగురికి చెప్పేవాళ్ళు. ఒకరోజు అతని ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చింది. అతను తన కుటుంబ సభ్యులతో చాలా కోపంగా మాట్లాడాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తనను బాధించినటువంటి వ్యక్తిని క్షమించలేకపోతూ ఉన్నాడు. అప్పుడు అతని చిన్న కుమారుడు దగ్గరగా వచ్చి, నానా, మీరు చర్చిలో దేవుని ప్రేమిస్తున్నారంటారు కదా, మరి ఇంట్లో ఎందుకు ప్రేమించరు అనేటువంటి ప్రశ్నను ఆ తండ్రికి కుమారుడు వేశారు. ఆ ప్రశ్న అతని హృదయాన్ని కదిలించింది. అతనికి అర్థమైంది, తన భక్తి దేవాలయంలో కనిపిస్తుంది కానీ ఇంట్లో కనిపించడం లేదు, జీవించడం లేదు. ఇదే మనకు వర్తిస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన భక్తి దేవాలయం వరకు పరిమితమైతే ఇంటికాడ వ్యవహారాల సమస్యలలో మనము కొట్టాడుతూ ఉంటే ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. నిజమైన భక్తి మనల్ని ఇతరులపై తీర్పు తీర్చే విధంగా చేయదు. నిజమైనటువంటి భక్తి మనలో శాంతిని, వినయాన్ని, ప్రేమను, ఇలాంటి మంచి సుగుణాలను మనకు పెంచుతూ ఉంది. ఈరోజు మనం మనల్ని 5 ప్రశ్నలు అడుగుదాం. నేను ఇతరులకు కనిపించే దానినేనా? నేను ఇతరులకు కనిపించే వాడనేనా? రెండవదిగా, ఎవరు చూడని సమయంలో నా జీవితం ఎలా ఉంటుంది? మూడవదిగా, నా ప్రార్థన నా స్వభావాన్ని మారుస్తూ ఉందా లేదా? నాలుగవదిగా, నా విశ్వాసము బాధ్యతల్లో, నా పనులలో కనిపిస్తూ ఉందా లేదా? ఐదవదిగా, నా జీవితాన్ని చూసి నా కుటుంబం క్రీస్తు ప్రభువును గుర్తిస్తూ ఉందా లేదా అని మనం ధ్యానం చేసుకుంటూ దైవ భక్తిలో తరిద్దాం. దేవుని దీవెన పొందుకుందాం. ఆమేన్.